ఇదిగోండి సహీ దారుసలాం అన్నమాట. జమియత్ త్రిమేది 1957 కనిపించింది కదండి, తీసానన్నమాట. ఇది రికగ్నైజ్డ్ బుక్ రెఫరెన్స్ అండి ఇది. మొత్తం sunnah.com రికగ్నైజ్డ్ ఇస్తారు. మన ఇండియన్ కన్వర్ట్ ముస్లిమ్స్ ఉంటారు కదండి, ఈ ఈ చూతియాగాళ్ళకి కొన్ని ఇష్టం ఉండవు. దైఫ్ అంటారు, అది అంటారు. దైఫ్ కూడా నేను పెట్టనండి, నేను దారుసలమే పెట్టాను. సహీ అది కూడా ఇదిగోండి, గ్రేట్ సహీ. అంటే కొన్ని దైఫ్ అనమాట, వీళ్ళు నమ్మను అంటారు. అరే నువ్వు నమ్మే మొత్తం sunnah.com ఇచ్చింది నీ బాబులు, అసలైన అరబులు. వాళ్ళది నో అని చెప్పండి, నువ్వెవడరా కన్వర్ట్ ఎల్కేగాళ్ళారా? నాకు అర్థం కాదు. అందుకే డిబేట్లలో దాయిఫ్ కూడా నేను తీనండి. ఎందుకు వీళ్ళతో నేను వితండవాదం చేయడం అని చెప్పి. ఇన్ని ఉండగా దేనికి? వీళ్ళని చితక బాధడానికి మనకి రెఫరెన్సెస్ తక్కువ, ఇది మొండిగా వాదించడానికి. అది ఇప్పుడు ఇక్కడ చూడండి, వాట్ హ్యాస్ బీన్ రిలేటెడ్ అబౌట్ మిన్హా గివింగ్ ఏ గిఫ్ట్ అండి. ఓకేనా, ఇక్కడ చూడండి, చాప్టర్ ఆన్ దేనికి సంబంధించండి, గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి అన్నమాట. ఇంత డీటెయిల్స్ వద్దు, రండి ముందుకు వెళ్ళిపోదాం. రండి చూడండి, పేర్లు చూడండి. అల్ బారా బిన్ అజీబ్ అంటే ఈ అల్ బారా అన్నాడు, వాడి తండ్రి పేరు అజీబు. ఓకేనా, అండ్ నెరేటెడ్ దాట్ ద మెసెంజర్ ఆఫ్ అల్లా సెడ్ అంటే ప్రతి ఒక్కరు బాబు పేరు పెట్టుకుంటాడండి. ఎంత మనకి సరే వచ్చేద్దాం. హూ ఎవర్ గివ్స్, ఇప్పుడు హూ ఎవర్ అంటే మేలో ఫీమేల్ క్లారిటీ లేదు కదండి, చూసారా? మేలో ఫీమేల్ అర్థం కాదు, పాయింట్ టు బి నోటెడ్. హూ ఎవర్ గివ్స్ సమ్ వన్, ఎవరికి కొంత పాలు. పాయింట్ టు బి నోటెడ్ గైస్, నాకు ఈ విషయంలోనే అబ్జెక్షన్ ఉంది. పాలు గిఫ్ట్ అన్నమాట. ఓకేనా, తర్వాత సిల్వరు గైడ్స్ హిమ్ త్రో ఎ స్ట్రైట్, దెన్ హీ విల్ హ్యావ్ ది రివార్డ్. గిఫ్ట్ అండి, రివార్డ్. ఓకేనా, హీ విల్ హ్యావ్ ది ఎవరికి? ఓకేనా, దెన్ హీ విల్ హ్యావ్ ది రివార్డ్ సిమిలర్ టు ఫ్రీయింగ్ ఎ స్లేవ్. అయితే ఈ గిఫ్ట్ తీసుకున్నవాడు ఎవరండి? అబ్బాయి. రివార్డ్ వాడికి వచ్చింది. ఓకేనా, ఆ రివార్డ్ ఎలాంటిదో అంటే దేనికి అంటే ఎంత మంచిదంటే ఫ్రీయింగ్ ఏ స్లేవ్ గురించి వాడు చెప్తున్నాడు. స్లేవ్ చేసుకోవడం అంటే ఫ్రీయింగ్ స్లేవ్ అంట. ఓకేనా గైస్, సరే. నాకు అబ్జెక్షన్ ఇక్కడ అన్నిటికంటే ఈ ఎంత రివార్డ్ వస్తుందనంట అని మీకు క్లారిటీ ఇచ్చారు. ఫ్రీయింగ్ ఏ స్లేవ్ అంత వాడికి సంబంధించిన రివార్డు అంత గొప్పది అన్నట్టు ఇక్కడ మాట్లాడారు. నాకు ఏం అబ్జెక్షన్ అంటే ఇక్కడ హూ ఎవర్ ఉంది కదండి, ఇక్కడ సమ్ మిల్క్ అనే పదం ఇచ్చారు అండ్ ఒక మగాడికి తాగిస్తున్నారు. అండ్ ఆ మగాడికి వచ్చే రివార్డ్, ఇక్కడ ఆడవాళ్ళకి రివార్డ్ కాదండి, సరేనా? మగవాడికి వచ్చే రివార్డు వాడికి ఎంత గొప్పది అనేది దీని గురించి రాయడం జరిగింది. ఈ ఆడవాళ్ళు ఇక్కడ అనేది నేను ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ హూ ఎవర్ అనేది అంటే ఫీమేలు. ఓకేనా, అండ్ సమ్ మిల్క్ అంటే ఇంట్లో నుంచి తీసుకొచ్చి పోసిన పాలు కాదు. ఇది నేను చెప్తున్న విషయం. నేను ప్రూవ్ కూడా చేస్తాను. ఇదే హదీస్ లో, ఇక్కడ నేను ఒకసారి ఫాస్ట్ గా చదివేస్తానండి. ఓకేనా, ఇక్కడ వర్డ్ మనం ఒకటి వెతకాలి, లబాన్ అని చెప్పి. లబాన్ అని అంటే ఇంటి లాక్టేటింగ్ ఫీమేల్స్ అండి, అంటే ఆ మదర్హుడ్ అన్నమాట, ఎంజాయ్ చేస్తున్న ఫీమేల్. ఓకేనా, ఇదిగోండి లబాన్ ఇక్కడ ఉంది. లామ్ జబర్ బా జబర్ నూన్. ఓకేనా, మీ అందరు గుండా నేను కాపీ చేసుకుంటున్నాను అండ్ నేను దీన్ని మీ అందరి కోసం అల్మానీ డిక్షనరీలో కాపీ పేస్ట్ చేసి దీని అసలైన మీనింగ్ మీకు నేను చూపిస్తా. ఈ దొంగ నా కొడుకు ఇంగ్లీష్ కి వచ్చేసరికి మీ అందరినీ మనందరినీ పిచ్చోలను చేయడానికి ఇక్కడ ఫీమేల్ అనే విషయం కూడా చెప్పకుండా ఒక కంజక్షన్ ని యాడ్ చేసేసారు, మేల్ అని అనుకునేలాగా. ఇదే అండి మోసపూరితమైన విషయం. ఓకేనా, అయితే నేను అల్మానీ డిక్షనరీ తీసుకుని కాపీ పేస్ట్ చేస్తాను, మీరు చూద్దు గాని. ఒక్క నిమిషం ఉండండి. ఇదే వచ్చిందండి. ఇప్పుడు మనకి రెఫరెన్సెస్ లో మనం గుట్టలు ఇచ్చామనుకోండి, పీడిఎఫ్ లు మనం తయారు చేసినా కూడా వచ్చే చిక్కులే ఇవి. ఇదిగోండి,
ఇదిగో చూడండి, ఊ, కనిపిస్తుందా? లామ్ బా నూన్ రూట్ వర్డ్ అండి. లబాన్ యొక్క రూట్ వర్డ్ ఏంటంటే లామ్ బా నూన్. ఇదిగోండి రూట్ వర్డ్ తీసుకున్నానండి. రూట్ వర్డ్ తీసుకుని అల్మాని డిక్షనరీలో పెట్టానండి. ఓకేనా, చూడండి. హ్యూమన్ మిల్క్. పెరిగిపోయిందండి. మెడికల్, కెమిస్ట్రీ ఎంత అవసరం లేదండి. యుఎన్ భాషలు ఎంత, మనకి జనరల్ భాష ఏంటండి? హ్యూమన్ మిల్క్. అప్పటి కాలం మిల్క్ పౌడర్ ఉండేది కాదు. మీరు మళ్ళీ ఇది కూడా తీసుకోవచ్చు అని అనకూడదు. నేను దారుణంగా అటాక్ చేస్తాను. ఓకేనా, అప్పట్లో ఎటువంటి ఫార్ములాస్ ఉండేది కూడా కాదు. మిల్క్లు, పౌడర్లు, ఫార్ములాలు ఇలాంటి బొచ్చు ఇలాంటి ఏమి ఉండేది కాదు. సో ఇది హ్యూమన్ మిల్క్ అండి. కొంచెం మన కామన్ సెన్స్ వాడాలి. ఓకేనా, దొరికిపోయారు కదండి. ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క సళ్ళని అంటే వాళ్ళు చీకించాలి ఒకటి నేర్చుకున్నారు. ఇప్పుడు ఏం నేర్చుకున్నారు? తాగించడం కూడా. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా. बीवी का दूध पी सकते हैं बिल्कुल जनाब, भर के रखा करें, दोस्तों को भी पिलाया करें. అది మామూలుగా ఉండదు ఇక్కడ.